అనిల్ రాజ్ గారికి చెప్పాం, లేదమ్మా వస్తున్నారు మాట్లాడాం సీఎం గారితో కూడా చెప్తాను. ఇంకా నేను ఆ రోజు అన్నా, ఒక సీఎం గారినే కలవలేదు, మిగతా వాళ్ళందరినీ కలదు. ఇప్పుడు రాత్రి వచ్చారు, ఇక్కడ కలుద్దాం అనుకున్నాం, కానీ వచ్చిన అకేషన్లో మనం మాట్లాడకూడదు. మనం వెళ్ళే పని కోసం అని నేను ఆ గౌరవంతో సభా మర్యాద కోసం నేను చెప్పలేం. ఇప్పుడు ఇవాళ వచ్చారు, ఇక్కడ దాకా వచ్చింది, వెళ్తాం. ఇక వెళ్ళేసి ఆయన అడిగి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ ఇది మేము ఏం అడగట్లా, మాకేమి ఇవ్వమని అడగట్లేదు, దాన్ని నిర్వర్తించండి, గెలిచి రమ్మనండి, మేము ఎవరు నిలబడం, గెలిస్తే వాళ్ళు నేర్చుకుంటే ఓకే, వాళ్ళు ఇష్టం. 22 ఏళ్ళు ఎవరు అడిగే ప్రసక్తి లేదు కదా. అందులో ఎగ్జిబిటర్స్ టైం ఇది, ఎగ్జిబిటర్స్ టైంని వాళ్ళకి వచ్చేదాన్ని తీసేసి డిస్ట్రిబ్యూటర్ నేను కంటిన్యూ అవుతానండి, అది కూడా చెప్పాం. కావాలంటే మీరు తప్పుకోండి, వాళ్ళు ఇచ్చుకుంటే చేసుకోండి అని కూడా చెప్పాం. అది లేదు అంటే ఏం చెప్పగలం దీన్ని, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు చాలా ధర్నాలు చేశారు, మీరు మీటింగ్లు పెట్టారు, ఏమొచ్చింది కవర్ అన్నారు, అది కూడా అన్నారు. పేపర్లో ఏమొచ్చింది, ఏం బీకారు అన్నారు, ఇది కూడా అన్నారు. రానిండి సార్, నేనే అబద్ధం మాట్లాడలా, నేను ఎవరిని ఇది చేయట్లేదు, ఉన్న వాస్తవం చెబుతున్నాను. లైవ్ రానిండి, లైవ్ ఏముంది సార్, లైవ్ ఏమైనా ఇది చేయటానికి కాదు కదా. కనీసం ఇది ఇన్ని ఎవరైనా చూసినా నేను ఎవరిని అన్నో ఆ కన్సర్న్ అధికారులని 3 సార్లు ఆయనకే తీసుకొచ్చింది. వీడేంది నాకు ఇప్పుడు 2వ లెటర్ కూడా వచ్చింది, సార్ మళ్ళీ మీరు రూల్స్ ప్రకారం మాకేం లేదు సార్, కోర్టుకు వెళ్ళి తీసుకురావాలన్నారు. అంటే నేను అన్నాను రూల్ అన్ని బుక్ పెట్టి ఇదిగోసారి రూల్ ప్రకారం మీరు అడగొచ్చు, అడగండి. మళ్ళీ నాకు లెటర్ పంపించారు, మీకు కావాలంటే కాపీలు ఇస్తాను, మళ్ళీ యాక్షన్ తీసుకోండి అంటే తీసుకుంటున్నాం అన్నారు. ఇప్పటికి 2 నెలలు ఇక్కడ వచ్చి ఇప్పుడు అడిగి వచ్చిందాన్ని రాలేదు సార్, ఇంకేం చెప్తాను సార్. అంతే సార్, అంతే సార్. అంటే దానికి మీరు కొంచెం మీరు పరిశోధకులు కదా సార్, మీరు పరిశోధకులు కదా, మా చేత చెప్తుంది ఏంటి దీనికి లింకులు, ఈ డ్యూటీ ఏం చేయాలి, దీని లింక్ లేదు చూస్తే మీకే వచ్చేస్తుంది క్లియర్గా. మీరు తీయండి సార్, మీకు వస్తుంది కదా, ఎందుకు కారణం తెలుస్తుంది కదా. అది దయచేసి మేము వేరేం కాదు.